పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ప్రభునందు దైవభక్తి అన్వేషకులారా, నేడు మనము సామాన్య కాలపు 10వ వారములో ప్రవేశిస్తూ ఉన్నాం. మరి ఈనాటి గ్రంథపఠనములు మనకు బోధించే అంశములు ఏమిటంటే పాప విముక్తి, నిరీక్షణ, విశ్వాసము, దేవుని యొక్క కృప మరియు ఆధ్యాత్మిక కుటుంబముల గురించి చెప్పబడుచు ఉన్నవి. ముందుగా మొదటి పట్టణమును ధ్యానించుకున్నట్లయితే ఆది తల్లిదండ్రుల పాపం గురించి వింటాం. ఆదాము తన భార్య అయినటువంటి అవ్వను నిందిస్తూ ఉన్నాడు. అటువంటి స్త్రీని తోడుగా ఇచ్చినందుకు దేవుడిని నిందిస్తూ ఉన్నాడు. ఏ స్త్రీ గురించి అయితే గొప్పగా చెప్పాడో అదే స్త్రీని ఈరోజు నిందిస్తూ ఉన్నాడు. ఆదాము మాటల్లో ఎంత తేడా కనిపిస్తూ ఉంది. అవ్వను గురించి ఆదాము పలికిన మంచి మాటల గురించి ధ్యానిద్దాం. చదవండి. ఆదికాండము 2వ అధ్యాయం 23వ వచనంలో, ఈయన ఎముకలలో ఎముక, నా దేహములో దేహము, ఈమె నరు నుండి రూపొందినది కావున నారి అని పిలవదగును అని అన్నాడు. రెండవదిగా చివరకు ఈమె నా వంటిదైనది అని అన్నాడు. ఆదికాండము 2వ అధ్యాయం 23వ వచనం. అవ్వను గురించి ఇలా సంబోధించిన ఆదాము అవ్వను నిందించుట ఈనాటి మొదటి పట్టణంలో చూస్తూ ఉన్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, చాలామంది పురుషులు తమ వివాహ జీవిత ప్రారంభ దశలో తమ భార్యను అల్లారుముద్దుగా చూసుకుంటారు. వారి మీద ఏగ కూడా వాలకుండా జాగ్రత్తగా ప్రేమతో ఆప్యాయంగా చూసుకుంటూ ఉంటారు. ఎంత ప్రేమ అంటే చివరికి తల్లిదండ్రులను తోబుట్టు వారిని ప్రక్కకు నెట్టేంత ప్రేమ. ఇలాంటి వారు కాలక్రమేణా మారుతూ ఉంటారు. ఎంతవరకు మారతారంటే చివరకు తమ భార్యను నిందించేంత వరకు. ఈనాటి మొదటి పట్టణంలో అదే జరిగింది. తనను కాపాడుకోవటానికి ఆదాము అవ్వను నిందిస్తూ ఉన్నాడు. అవ్వ మీదకు తప్పును నెడుతూ ఉన్నాడు. దేవుడు అవ్వను శిక్షించినా అతనికి పర్వాలేదు అనుకున్నాడు. పాపం ఏ విధంగా అనైక్యతను, స్వార్థమును పెంచుతుందో ఇక్కడ మనం చూడగలం. ఒకరి మీద ఒకరికి ప్రేమ ఉండవలసిన భార్యాభర్తల మధ్య కూడా పాపం ద్వేషాన్ని పుట్టిస్తూ ఉంది. అవేదైత వలన పవిత్రతను, దైవానుగ్రహమును ఇటు ఆదాము అటు అవ్వ పోగొట్టుకున్నారు. అంతవరకు దేవునితో ముచ్చటాడిన అదృష్టమును పోగొట్టుకుని భయం వలన అతనికి దూరమవుతూ ఉన్నారు. అవ్వమ్మ కూడా తన తప్పును సర్పం మీదకు నెట్టుతూ ఉంది. ప్రియ సహోదరి సహోదరులారా, ఎవరు కూడా తమ తప్పును ఒప్పుకోవటానికి ఇష్టపడరు. ఎదుటివారి మీదకు నెడుతూ ఉంటారు. ఆదాము అవ్వను నిందిస్తే అవ్వ సైతానును నిందిస్తూ ఉంది. ఒక విధంగా చెప్పాలంటే వీరు దేవునినే నిందిస్తూ ఉన్నారు. చదవండి. ఆదికాండము 3వ అధ్యాయము 12వ వచనములో ఆదాము దేవునితో ఇలా అంటూ ఉన్నాడు, నాకు తోడుగా ఇచ్చిన ఈ స్త్రీయే అని అంటూ ఉన్నాడు. అవ్వ కూడా ఇలా అంటూ ఉంది, సర్పము ఆ పండు తినమని నన్ను మోసపుచ్చినది. ఇక్కడ గమనించవలసిన విషయం ఏమిటంటే సృష్టిలో ఉన్న ప్రతి జీవరాశి దేవుని చేత సృష్టింపబడినది. అందుకే అవ్వ చాలా తెలివిగా సమాధానం ఇచ్చింది, నీవు సృష్టించినదే నన్ను మోసపుచ్చినది అని దేవుణ్ణే నిందిస్తూ ఉంది. ఇది ఎంత ఘోరం, ఎంత పాపం. కానీ దేవుడు మనిషిని వెతుకుతూనే ఉన్నాడు. దేవునికి తెలియదా మనం ఎక్కడ ఉన్నామో, ఏమి చేస్తున్నామని? మరెందుకు నీవు ఎక్కడ ఉంటివని దేవుడు అడుగుచూ ఉన్నాడు. ఆయన ఎందుకు అడుగుతున్నాడంటే మానవుడు తన పాపాన్ని ఒప్పుకోవాలని దేవుని కోరిక, లేదా దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ప్రియదేవుని బిడ్డలారా, ఆదాము విషయంలో దేవుడు వెతుకుతున్నట్లే ఈనాడు మనల్ని కూడా వెతికి అడుగుతూ ఉన్నాడు, నువ్వు ఎక్కడ ఉన్నావని, సాతాను నిన్ను ఎక్కడికి తీసుకువెళ్ళిందని, ఏ సాంఘిక విషమ పరిస్థితుల్లో నిన్ను ముంచాడని, గాడైన సైతాను చేతుల్లో చిక్కుకొని నీవు ఎన్ని కష్టాలు అనుభవిస్తూ ఉన్నావని, సంతోషాన్ని హరించే అన్యాయం, అణిచివేత, అహంభావం వంటి వాటిల్లో చిక్కుకుని ఉన్నావా అని. అయితే దేవుడు అంటూ ఉన్నాడు, నా ప్రియ దేవుని బిడ్డ, నా చెంతకు వచ్చేయని దేవుడు మన గురించి ఎదురు చూస్తూ ఉన్నాడు. ఇదిగో వినుము, ద్వారం వద్ద నిలిచి తలుపు తట్టుచూ ఉన్నాను. ఎవరైనాను నా స్వరముని విని తలుపు తెరిచిన ఎడల లోనికి వత్తును అని దేవుడు పలుకుచూ ఉన్నాడు. దర్శన గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనం. అదేవిధంగా యెషయా గ్రంథం 59వ అధ్యాయము 1వ వచనం నుండి మనం చూచినట్లయితే ప్రభు ఇలా అంటూ ఉన్నాడు, నా హస్తము మిమ్ము రక్షింపలేనిదిగా కొరచ కాలేదు, మీ మనవిని ఆలింపలేని చెవిటివాడను కాలేదు, మీ పాపములు మీకును నాకును మధ్య అడ్డుగానున్నవి.
మీ దోషం వలన నా మొగమును మరుగు చేసుకుంటేని, మీ చేతులు రక్తము చేతను మీ వ్రేళ్లు దోషము చేతను అపవిత్రపరచబడి ఉన్నవి. మీ పెదవులు అబద్ధములాడుచున్నవి, మీ నాలుకలు చెడు మాటలాడుచున్నవి అని ప్రభు బాధపడుచూ ఉన్నారు. అందుకే మనల్నందరినీ దేవుడు అడుగుచూ ఉన్నాడు, ప్రియ దేవుని బిడ్డ, నీవు ఎక్కడ ఉన్నావు, నీ స్థితిగతులేంటి అని అడుగుతూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆది దంపతులైన అవ్వ ఆదములు సుందరమైనటువంటి ఉద్యానవనంలో కేవలం మంచిని అనుభవిస్తూ ఉండేవాళ్ళు. వారిద్దరికీ స్త్రీ పురుషులుగా చేసి వారిని ఒక కుటుంబంగా పిలిచి వారిని సృష్టికంతటికి మణికిరీటంగా నిలిపాడు దేవుడు. అంతేకాకుండా వారిని ఎంతగానో ప్రేమించాడు. కానీ వీరు సైతాను ప్రలోభాలకు చెవియొగ్గి దాని ప్రేరణలకు స్పందించి దేవుడు తినకూడదన్న పండును తిని అన్ని అనర్థాలను కొని తెచ్చుకున్నారు. చివరికి దేవుణ్ణి నిందించారు. ఈ మానవాళి దేవునితో ఐక్యమై ఉండుటకు, పరలోక కుటుంబమునకు చెందిన వారై ఉండుటకు సృష్టింపబడిన వారు. అయితే ఇక్కడ కథ మారింది. అదేమిటంటే, మానవుడు మారిపోయాడు. సృష్టి రహస్యం, కుటుంబ సభ్యత్వం మరచిపోయాడు. దేవుని కుటుంబంలో మానవుడు ఉండటానికి నిరాకరించాడు. స్వార్థమునకు, అహంకారమునకు లోనై పాపమునకు బానిసై తానే వేరే కుటుంబంగా తలంచి దేవునికి దూరమై పరలోకమును కోల్పోయి సైతాను శక్తికి దాసోహమై జీవించటం ప్రారంభించాడు. పరలోక బంధనములను తెంచుకున్న మానవునికి ఇక కోలుకోవటం చేత కాలేదు. పరలోక కుటుంబం నుండి విడిపోయిన మానవునికి విడిపోవటం, విభజించటం, తన రాజ్యమును తానే కూల్చుకోవటం చాలా సులభమైపోయింది. తన స్వేచ్ఛతో తాను ఏదైనా చేయవచ్చును అనుకున్నాడు. తన మేధాశక్తితో ఏదైనా సాధించవచ్చు అనుకున్నాడు. కానీ తనకు తానే దూరం అవుతున్నాడని గ్రహించలేకపోయాడు. తనను తానే విభజించుకుంటున్నాడని తెలుసుకోలేకపోయాడు. తన మదికి, తన మనసుకు మధ్య ఒక అగాధాన్ని తవ్వుకుంటున్నాడని ఆలోచించలేకపోయాడు. తన ఉనికిని, తన కుటుంబాన్ని, తన సమాజాన్ని, తన పరిసరాలను నాశనం చేసుకునే అధోగతికి దిగజారాడు. దైవ కుటుంబంగా ఉండవలసిన మానవ కుటుంబం సమస్త శక్తిని కోల్పోయింది. ఈ కుటుంబాన్ని తిరిగి నిర్మించే ఒక రక్షకుని కోసం ఎదురు చూస్తూ ఉంది. అదేవిధంగా అయితే యేసుక్రీస్తు తన జీవిత విధానం ద్వారా తండ్రికి చెందిన వ్యక్తులుగా ఎలా నడుచుకోవాలో నేర్పుతూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, పాపం వలన మన స్థితిగతులు కోల్పోయాం. పాపం వలన దేవునితో స్వేచ్ఛను కోల్పోయాం. పాపం వలన సైతానుకు దాసులమయ్యాం. పాపం వలన భూమి శాపం పాలయ్యింది. పాపం వలన మనకు వచ్చే ప్రతిఫలం మరణం. ఈ పాపం దేని వలన వస్తూ ఉందంటే, దేవుని ఆజ్ఞలను వ్యతిరేకించటం వలన మరియు ఆయనకు అవిధేయత చూపటం వలన. పాపంలో పడిన మానవునికి రక్షకుణ్ణి గురించిన మొదటి వాగ్దానం ఈనాటి మొదటి పట్టణంలో చూస్తూ ఉన్నాం. ఆ రక్షకుడు ఒక కన్యకు జన్మిస్తాడని లేఖనం ద్వారా తెలియపరచబడినది. యెషయా గ్రంథం 7వ అధ్యాయము 14వ వచనం, మత్తయి శుభార్త 1వ అధ్యాయము 22, 23 వచనములు, గలతీయులకు రాయబడిన లేఖ 4వ అధ్యాయము 5వ వచనం. ఆ రక్షకుడు సైతాను తలను చితక కొట్టేవాడై ఉంటాడు. అంటే సైతానును, వాడి పనులను నాశనం చేసేవాడై ఉంటాడు. రోమీలకు రాయబడిన లేఖ 16వ అధ్యాయం 20వ వచనం. అయితే బైబుల్ చివరి పుస్తకంలో సైతాను చివరి పతనం కనిపిస్తూ ఉంది. దర్శన గ్రంథము 20వ అధ్యాయము 10వ వచనం. ప్రియ దేవుని బిడ్డలారా, పౌలు గారు ఇలా వ్రాస్తూ ఉన్నారు, నరులందరూ పాపం చేసి దేవుని మహిమను పొందలేకపోవచ్చు ఉన్నారు. రోమీలకు రాయబడిన లేఖ 3వ అధ్యాయం 23వ వచనం. అవును, దేవుని బిడ్డలయ్యే బదులు దయ్యం బిడ్డలమవుతూ ఉన్నాం. మంచివారం అయ్యే బదులు నీచులవుతూ ఉన్నాం. కనుక సిరాకు గ్రంథము ఇలా సెలవిస్తూ ఉంది. చదవండి, 4వ అధ్యాయము 26వ వచనం. నీ పాపములను ఒప్పుకొనుటకు సిగ్గుపడకము. కావున ప్రియ దేవుని బిడ్డలారా, పరలోక అంతస్తుకు మనం చేరాలంటే మన పాప అంతస్తులను వీడుకోవాలి. గమనించండి, వ్యక్తిగత పాపం సాంఘిక పరమైన సామూహిక పాపానికి దారితీస్తూ ఉంది. మనిషి తన లాంటి వారిని 10 మందిని పోగేసుకుని క్రమ నిర్మాణ పద్ధతిలో పాపం చేస్తూ ఉంటాడు. ప్రస్తుత లోకంలో ఈ రకమైన పాపం విస్తరించి ఉంది. ప్రభుత్వ సంస్థల్లో, మతపరమైన సంస్థల్లో కూడా ఇది కనిపిస్తూ ఉంది.
దీని మూలంగా మనిషిలో మనస్సాక్షి చచ్చిపోతూ ఉంది. ప్రశాంతత అనేది ఉండదు. స్వచ్ఛమైన ఆశలన్నీ అడుగంటిపోతాయి. మొదటి పట్టణం మనం క్లుప్తంగా గమనించినట్లయితే సాతాను తన తప్పును ఎవరి మీద నెట్టుటలేదు, కానీ తన విజయానికి ఆనందపడుతూ ఉంది. ఆ విజయం ఏమిటంటే దేవుని నుండి మానవుని దూరం చేయటమే. దేవుడు సాతానును శపిస్తూ ఉన్నాడు, కానీ ఆదమ అవ్వలను మాత్రం శపించుటలేదు. అయితే శిక్షిస్తూ మానవునికి సాతానికి మధ్య శత్రుత్వంతో కూడిన యుద్ధం కొనసాగుతుందని ప్రకటించాడు. అయితే ఆయన వాగ్దానం చేసినట్లు తన ఏకైక కుమారుని ఈ లోకమునకు పంపాడు. అయితే ఈ లోక ప్రజలు ఆ పరమ ప్రభువుని స్వీకరించకుండా ఆనాటి ధర్మశాస్త్ర బోధకులు యేసుకు సైతానుల అధిపతి అయిన బెల్జెబూలు పట్టినదని, దాని సహాయంతోటే ఆయన దయ్యాన్ని వెలగొడుతూ ఉన్నారని పలుకుతూ ఉన్నారు. ఈనాటి సువిశేషపట్నం మనం గమనించినట్లయితే ఈ విషయం మనకు అర్థమవుతూ ఉంది. ఇది ఒక ప్రక్క అయితే, రెండో ప్రక్క కనీసం విశ్రాంతి తీసుకోవటానికి కూడా తీరిక లేకుండా ప్రజాసేవలో మునిగిపోయిన యేసును చూచి ఆయనకు మతి చెలించిందని ప్రజలు అనుకోవటం మనం వింటూ ఉన్నాం. ఈ తప్పుడు అభిప్రాయ వార్త యేసు బంధువులకు చేరింది. వారు కూడా ఆ అభిప్రాయం నిజమైనదిగా నమ్మి ఆయన్ని తనతో తీసుకుపోవటానికి వచ్చారు. యేసు చెప్పిన దాన్ని, చేసిన దాన్ని అసలు యేసునే అపార్థం చేసుకున్నారు. అలా ఆయన్ని తిరస్కరించారు. యేసు తన ప్రవర్తనతో అనవసరమైన ప్రజాసేవలో తమ కుటుంబ పరువు తీస్తున్నాడని వారు భావించారు. అంటే దయ్యం పీడితుల నుండి యేసు దయ్యాలను పారద్రోలుతూ ఉన్నాడు. ఆ దయ్యాలు పారిపోతున్నప్పుడు వింతైన శబ్దం చేయటం, వాటి నుండి విముక్తులైన ప్రజలు వింతగా ప్రవర్తించటం చూసి యేసు బంధువులకు ఏదోలా అనిపించింది. ఇంకా దారుణమైన విషయం ఏమిటంటే ఆచారంలో అమల్లో ఉన్న కొన్ని సాంప్రదాయాలను యేసు ప్రభు ఖండించటం. అది గిట్టని మత పెద్దలు, ధర్మశాస్త్ర బోధకులు, పరిసయ్యులు యేసుకు బెల్జెబూలు పట్టిందని అనటం, అది తమ కుటుంబానికి తలవంపు కలిగిస్తుందని యేసు బంధువులు ఆలోచించుకున్నారు. ప్రియదేవుని బిడ్డలారా, పరమ వైద్యుడైన ప్రభువు మనతో ఉన్నాడు. మన బాధలను ఆయన భుజాల మీద వేసుకోవటానికి సిద్ధంగా ఉన్నాడు. మన కష్టాలను కడతీర్చడానికి కరుణామయుడై ఉన్నాడు. మన రోగాలను స్వస్థపరచడానికి రానయ్యున్నాడు. మన కన్నిటిని తుడుచుకోవటానికి కనికరంతో ఎదురేగుతూ ఉన్నాడు. మన మానసిక రుగ్మతలను మాపటానికి మనోజరూపుడై వస్తూ ఉన్నాడు. మనలను పట్టి పీడిస్తున్న సైతాను క్రియలను అధిగమించటానికి మేఘారూరుడై వేంచేస్తూ ఉన్నాడు. మన గాయాలకు కట్టుకట్టడానికి ఆయన మన చెంతకు వస్తూ ఉన్నాడు. ఆయన బహిరంగ జీవితంలో తాను చేసిన అద్భుతాలను మనం చూస్తూ ఉన్నాం. దేవుడు తనకు అప్పగించిన బాధ్యతను సక్రమంగా నెరవేరుస్తూ ఉన్నాడు. నేను నీతిమంతుల కోసం రాలేదు, పాపుల కోసం వచ్చానని తన సేవలను ఎంతగానో తన ప్రజల కోసం, అంటే మన కోసం సమర్పించుకున్నాడు. నీ కష్టాలు, నీ బాధలు, నీ రోగాలు, నీ పాపాలు, నీ కన్నీళ్లు, నీకు పట్టిన ప్రతి బంధనము నుండి విడిపించటానికి తాను ఎన్నో అగుచాట్లు పడవలసి వచ్చింది. ఇటు పెద్దలు, ప్రధానార్చకులు, పరిసయ్యులు, ధర్మశాస్త్ర బోధకులు అయితే అటు తన కుటుంబ సభ్యులు, బంధువుల చేత ఎన్నో మాటలు అనిపించుకున్నాడు. చివరికి ఏమి చెప్పినా, ఎవరు ఏమి అనుకున్నా, చివరికి ఎవరు ఏది చేసినా నా తండ్రి చిత్తమును నెరవేర్చుటయే నా కర్తవ్యము అని క్రీస్తు తన శ్రమల గురించి శిలువ మరణం వరకు తన తండ్రి చిత్తాన్ని నెరవేర్చి మనల్ని రక్షించాడు. అంతేకాకుండా తన శిలువ మరణం ద్వారా పరలోక ద్వారమును తెరిచి మరలా మనలందరినీ పరలోక కుటుంబంలో చేర్చాలని ఆయన అభిలాష. చూడండి, మనల్ని దేవుడు ఎంతగా ప్రేమిస్తూ ఉన్నాడు. కానీ మనం దేవుడిని ఎలా ప్రేమిస్తూ ఉన్నామో ఆత్మ పరిశీలన చేసుకోవాలి. క్రీస్తు భగవంతుడు ఎప్పుడూ ప్రార్థిస్తూ తండ్రి చిత్తాన్ని నెరవేర్చేవాడు. మరి మనం ఏమి చేస్తూ ఉన్నాం? ప్రియ దేవుని బిడ్డలారా, క్రీస్తు మన చెంత ఉన్నారు. వాక్యం ద్వారా దివ్య బలిపూజయందు ఎప్పుడు మనతోనే ఉంటూ ఉన్నారు. మన హృదయాలు స్పందించాలి. మనకున్న ప్రతి సమస్యను ఆయనకు అర్పించాలి. ఆయనతో మనం మాట్లాడాలి. ఆయన ప్రేమను మనం పొందాలి. ఆయనతో మనం జీవించాలి. మనలో ఉన్న ఆత్మ మనల్ని ఎప్పుడూ నడిపిస్తూ ఉంది. మొదటి పట్టణంలో ఆదమవ్వలు చేసిన పని దేవుని ఆదేశానికి విలువనివ్వకుండా సైతాను బోధకు చెబొగ్గి నిషేధింపబడిన పండును తిన్నారు. పర్యవసనంగా దేవుని సన్నిధి నుండి గెంటి వేయబడ్డారు. మనం అలా కాకుండా యేసు ప్రభువునందు, ఆయన మాటలయందు, చేష్టలయందు స్పష్టంగా విషదమవుతూ ఉన్న ప్రేమ, దేవుని శక్తిని చూసి గ్రహించటానికి బదులుగా
మూఢత్వంతో అజ్ఞానంతో ఆయన్ను దుష్టాత్మ ఆవరించిందని గుడ్డిగా తేల్చేశారు. వారే కనుక తమ హృదయాలను పవిత్రాత్మకు తెరిచించినట్లయితే అనేక మంది ప్రజలు ఆయన్ని అర్థం చేసుకునేవారు. ప్రియదేవుని బిడ్డలారా, అనేక సందర్భంలో దేవుడు తన హస్తాలను చాచి మనల్ని తన హక్కున చేర్చుకోవటానికి అనేక మార్గాల ద్వారా మనకు జ్ఞానోదయం కలగచేయాలని ప్రయత్నిస్తూ ఉన్నారు. ఆయా సందర్భాలను తిరస్కరించినప్పుడల్లా పవిత్రాత్మ ప్రబోధాలను తిరస్కరించి ఆయనకు వ్యతిరేకంగా పాపం కట్టుకుంటూ ఉన్నాం. అంతేకాకుండా దేవుడు మన హృదయంలోనికి రావటానికి తావివ్వకుండా, ఆయనకు ప్రవేశం లేకుండా మన హృదయాలను మూసివేస్తూ ఉన్నాం, కఠినపరుస్తూ ఉన్నాం. తన కోసం హృదయాలను తెరవమని దేవుడు ఎప్పుడు మనల్ని బలవంతపరచరు. లోపల నుండి మాత్రమే తెరవాలి. ప్రియదేవుని బిడ్డలారా, మనల్ని రక్షించడానికి ప్రభు ఎప్పుడు మన చేరువలోనే ఉన్నాడు. మనం చేయవలసిన పని మన హృదయాలను తెరిచి ఆయన్ని ఆహ్వానించటం. ఇక మనం సువార్త పట్టణం చివరి భాగానికి వద్దాం. చివరి భాగంలో నీ తల్లియు నీ సోదరులు వచ్చి నీ కొరకు కాచుకుని ఉన్నారు అని కొందరు యేసుకు చెప్పినప్పుడు ఆయన వారిని నా తల్లి ఎవరు, నా సోదరులు ఎవరు అని తన చుట్టూ ఉన్న జనులను చూచి, ఇదిగో వీరే నా తల్లియు వీరే నా సోదరులు అని చెప్పాడు. యేసు ఎందుకు అలా అన్నాడు అంటే, దేవుని చిత్తం నెరవేర్చేవాడే ఆయన సోదరుడు, ఆయన సోదరి, ఆయన తల్లి కాబట్టి. యేసు ఇక్కడ కుటుంబీకులకు మధ్య సంబంధానికి నూతన అర్థాన్ని స్ఫరింపచేస్తూ ఉన్నాడు. కుటుంబానికి విశాల భావాన్ని సంతరింపచేస్తూ ఉన్నాడు. విశాలమైన ఒక కొత్త కుటుంబాన్ని ఆవిష్కరిస్తూ ఉన్నాడు. విశాలమైన ఒక క్రొత్త కుటుంబాన్ని ఆవిష్కరిస్తూ ఉన్నాడు. ఆ విశాల కుటుంబంలో సభ్యులు కేవలం రక్త సంబంధికులే కాదు, ఒక జాతికి కులానికి, ప్రదేశానికి, సంస్కృతికి చెందిన వారు మాత్రమే కాదు, కానీ యేసుని అంగీకరించి ఆయన యందు విశ్వాసం ఉంచిన వారందరూ కూడా ఆయన సోదరులే, తల్లియు మళ్ళీ సహోదరుడు కూడా. తాను తండ్రి చిత్తం నెరవేరుస్తున్నట్లుగా ఆ తండ్రి ఆయన మాటలను ఆలకించి ఆయన చిత్తాన్ని నెరవేర్చిన వారందరూ క్రీస్తు ప్రభుని ఆప్తులు, తల్లి, సోదరులు. వీరందరికీ దేవుడే తండ్రి. ఒక్క మాటలో చెప్పాలంటే పవిత్రాత్మ సర్వేశ్వరుని ప్రేరణకు చెవొగ్గి ఆయన ప్రేరణకు సానుకూలంగా స్పందించి తమ జీవితాలను ధన్యం చేసుకునే వాళ్ళు ఈ విశాలమైన వసుదైక కుటుంబానికి చెందిన వాళ్ళు. మూఢనమ్మకాలతో, కాలం చెల్లిన ఆచారాలు, కట్టుబాట్లతో ప్రజల మధ్య విభేదాలు సృష్టించే వాళ్ళు, జాతి, కుల, మతం పేరుతో మానవులను విభజించి సర్వనార్థాలకు కారకులయ్యే పరిసేల్ లాంటి వాళ్ళు ఈ విశాల కుటుంబానికి చెందిన వాళ్ళు కాదు. ప్రియదేవుని బిడ్డలారా, మన కుటుంబాలను గురించి ఒకసారి ధ్యానించుకుందాం. మన కుటుంబాలు ఎలా ఉంటూ ఉన్నాయి? మన కుటుంబం వసుదైక కుటుంబం అని చెప్పవచ్చా లేదా? అలనాడు ఆదాము అవ్వ సర్పమును నిందించినట్లే ఈనాడు కూడా చాలా మంది భార్య మీద భర్త, భర్త మీద భార్య, పిల్లలు తల్లిదండ్రుల మీద, అత్త కోడల మీద, కోడళ్ళు అత్త మీద, వీరంతా కలిసి వేరే కుటుంబం మీద నిందలు వేస్తూ ఉంటూ ఉన్నారు. అలాంటి కుటుంబమా మన కుటుంబం? అంతేకాకుండా మనస్పర్ధతలు, ద్వేషాలతో ఊగిపోతూ ఉన్నారు. మనం కూడా ఈ కోవకు చెందిన వారమేనా? సమత స్థాపన కోసం, వసుదైక కుటుంబం ఆవిర్భావం కోసం తన పిలుపును ఆలకించి తండ్రి చిత్తాన్ని నెరవేర్చమని ఆహ్వానిస్తున్న యేసుతో మనం ఎంతవరకు సహకరిస్తూ ఉన్నాం? మానవుల మధ్య సైక్యతకు, ఐక్యతకు, సమస్థాపనకు అడ్డుగోడలుగా ఉన్న జాతి, మతం, కులం, గోత్రం, రంగు, రూపాలను అధిగమించి విశాల కుటుంబ ఏర్పాటు కోసం మనం ఎంతవరకు పోరాడుతూ ఉన్నాం, పాటుపడుతూ ఉన్నాం? ఆలోచించండి. ఏక 2వ పట్టణం ద్వారా పౌలు గారు వ్యక్తం చేసినట్లుగా విశ్వాస జీవితంలో అడ్డుగోడల నిర్మూలనలో మనం సాధించాల్సినంత ప్రగతి సాధించలేదు. వయసు పెరిగే కొద్దీ అనేక అవరోధాలతో లోక చింతనల మధ్య నలిగిపోతూ ఉన్నాం. అయినా నిరుత్సాహపడవలసిన అవసరం లేదని ఆయనే ప్రోత్సహిస్తూ ఉన్నారు. విశ్వాసంతో యేసు ప్రభుని మాటలు ఆలకించి అనేక రూపాల్లో ఆయన అనేక విధాలుగా ఆహ్వానిస్తున్న యేసు వాక్కును గమనించి దానికి సానుకూలంగా స్పందిస్తే మన అంతరంగిక జీవనం నూతనీకరించబడుతూ ఉంది. పునీత పౌలు వలె మనం కూడా ఇలా చెబుతాం, మేము అనుభవించుచున్న ఈ చిన్న తాత్కాలిక కష్టము ఆ కష్టము కంటే ఎంతయో అధికమైన నిత్య మహిమను మాకు సమకూర్చును.
మనము జీవించు ఈ గుడారము అనగా ఈ భౌతిక దేహము శిథిలమగును. అప్పుడు మన జీవనమునకై దేవుడు పరలోకమున ఒక గృహమును వసగును. అది ఆయనచే నిర్మించబడినది, పైగా నిత్యమైనది కూడా. 2 కొరింథీయులు 4:17. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని మాటలను ఆలకించి ఆ ఇల్లే, ఆ గృహనే మన నిత్య నివాసం కావాలని మనసారా వేడుకుందాం. అంతేకాకుండా దేవుని నివాసంలో మనం ప్రవేశించాలంటే క్రీస్తు చెప్పిన రీతిగా మనం నడుచుకోవాలి. ఆయన వాక్యం ప్రకారం మనం జీవించాలి. ఒకే ఆలోచన, ఒకే ఆశ, ఒకే లక్ష్యం, ఒకే ధ్యేయం. ఎలాగైతే తండ్రి, క్రీస్తు, పరిశుద్ధాత్మ జీవిస్తూ ఉన్నారో మనం కూడా మన కుటుంబాలను ప్రోత్సహించుకోవాలి. అంతేగాని తండ్రి ఒకలా, తల్లి ఒకలా, పిల్లలు ఒకలా జీవిస్తే ఆ కుటుంబం విచ్ఛిన్నం గావించబడుతూ ఉంది. ప్రియ దైవభక్తి అన్వేషకులారా, మనమంతా దైవరాజ్య కుటుంబానికి, ఆత్మబంధానికి చెందినవారు. ఈ కుటుంబంలో అంతా ఒకటే. సహోదర భావం ప్రవహించాలి. ఒకరికి ఒకరు విరోధంగా జీవించువారుగా ఉండరాదు. అలా జీవించువారు బీల్జబూలు కుటుంబంకు చెందినవారు. ప్రభుతో ఉన్నవారు ఒకే ఆత్మను మోయువారు. అందుకే వారు ఒకరిని ఒకరు ప్రోత్సహించుకుంటూ ఉంటారు. మరి ఆయన కుటుంబంలో ఉండటానికి, ఆయన సంకల్ప సిద్ధిలో మన పాత్రను పోషించటానికి, ఆయనకు ఇష్టమైన బిడ్డలుగా మారటానికి సిద్ధమవుదాం. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను నిండుగా మెండుగా దీవించి కాచి కాపాడునుగాక. పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్.